ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. త్రివేణి సంగమం వద్దకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని ఓ వ్యక్తి మాత్రం బాగా వైరల్ అయింది. ఆమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యక్తి ఆమె. మహాకుంభమేళాలో దండలు అమ్ముతూ కనిపించింది. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎవరబ్బా ఈ న్యాచురల్ బ్యూటీ అంటూ తెగ వెతికేస్తున్నారు జనాలు. అందమే అసూయపడేటువంటి రూపం, ఆమె కళ్ళు, ఆమె నవ్వు జనాలను పడిపోయేలా చేస్తున్నాయి. ఎవరో కళాకారుడు చెక్కినట్లుగా ఉన్న మోనాలిసా రూపం చూసి ఫిదా అయిపోతున్నారు. మహాకుంభమేళాకు వచ్చిన విదేశీయులు కూడా ఆమెతో మాట్లాడుతున్నారు, ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అందరికీ నవ్వుతూ మోనాలిసా సమాధానమిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. పొడవాటి హెయిర్, అల్లిన జుట్టుతో ఆమెను చూస్తూ మురిసిపోతున్నారు జనాలు. ఇప్పుడు ఈ మహిళ సెన్సేషన్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో అయితే ఆమె వీడియోలు, ఫోటోలతో నిండిపోతుంది. సెల్ఫీలు, వీడియోలతో ఆమె చుట్టూ జనాలు గుమికూడుతున్నారు. ఒక వీడియోలో ఒక వ్లాగర్ ఆమెను ఎక్కడ నుంచి వచ్చారని అడగ్గా ఆమె ఇండోర్ నుంచి వచ్చాను అని సమాధానం ఇచ్చింది. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెడలో రకరకాల పూసల దండలు ధరించింది ఆ యువతి. చేతిలో బ్యాగ్తో ఘాట్ వద్ద దండలు అమ్ముతూ కనిపించింది. ఇక సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్స్ ఆమెను పొగుడుతూ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ తెగ వైరల్ చేస్తున్నారు. ఆమె కళ్ళను చూసి పడిపోతున్నామని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో హార్ట్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఒక వీడియోలో అయితే ఆమెకు పెళ్ళైందా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. యువతి మాత్రం హూందాగా అమ్మా నాన్నలు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చాలా చక్కగా సమాధానం ఇచ్చింది. ఇక మొత్తానికి మహాకుంభమేళాలో మోనాలిసా సోషల్ మీడియాలో సెన్సేషన్గా అయిపోయింది. ఇదిలా ఉంటే మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్లోని ఇంటికి పంపించేశాడు. ఇంటర్నెట్లో ఆమెకు పేరు, ప్రఖ్యాతులు లభించి వైరల్ అయిన తర్వాత అమ్మకాలు తగ్గిపోవడం, వచ్చేవారు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం అవుతూ ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇండోర్ మోనాలిసా తిరిగి ఇంటికి చేరుకుందని అతను పేర్కొన్నాడు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ ఎక్కువ మంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నాడు అతను. దీంతో ఆమె తండ్రి ఈ నిర్ణయం తీసుకొని ఆమెని ఇంటికి పంపించినట్లుగా తెలియజేశారు. ఇక ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వంతో లక్షల మందిని ఆకర్షించి ఇంటర్నెట్లో ఓవర్ నైట్లో సెన్సేషన్గా మారిపోయిన మోనాలిసాకు ఆమె అందమే శాపంగా మారింది. అందమే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. కుంభమేళాకు వచ్చిన వారు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇది గమనించిన తండ్రి ఇలా అయితే లాభం లేదని ఆమెను తిరిగి మధ్యప్రదేశ్ ఇండోర్లోని వాళ్ళ ఇంటికి పంపించేశాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.